అండి చిలకడ దుంపలతో హల్వా ఇలా చేసుకోండి. చిలకడ దుంపలు ఉడకబెట్టుకొని వీటిని మ్యాష్ చేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకొని అట్లనే 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మెదింపి పెట్టుకున్న చిలకడ దుంపలు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని అదంతా ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి అట్లా మనకంతా దగ్గర రావాలి. అదంతా ఒకసారి ఉడికినాక ఇప్పుడు 1 స్పూన్ ఇలాచి పొడి, కొద్దిగా నెయ్యి, ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. మనకు హల్వా రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని స్టవ్వింగ్ చేసుకున్నాడే మనకి ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంది. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.